ఆహా ఏమి రుచి అనరా మై మరచి రోజు తిన్నా మరి పోరే కొట్టనిది మా చికెన్ పులావ్ అందరూ చేస్తారు కానండి మా అక్క చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది. ఈరోజైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి అని చెప్పేసి కొంచెం చికెన్ పులావ్ చేసి ఇమ్మన్నారు. కొంచెం అంటే ఎంత కాదండి, ఓ 15 కేజెస్ చికెన్ పులావ్ చేసి ఇచ్చాము. అండ్ దాంట్లో కొంచెం చికెన్ కర్రీ చేసాము. ఎంత అద్భుతంగా వచ్చిందంటే చికెన్ పులావ్ అయితే అదిరిపోయింది అసలు. రాయుడు గారు చికెన్ పులావు, రాయుడు గారు బిర్యానీ, మిలిటరీ బిర్యానీ అని చెప్పేసి ఈ మధ్యంతా ఇన్స్టాలో తెగ వైరల్ అయింది కదా. అదేం పనికొస్తుందండి. మా చికెన్ పులావ్ తిన్న తర్వాత అది అట్లా తీసి కట్టే అనిపిస్తుంది. అంత బాగా అంత టేస్ట్ వచ్చింది. ఈ చికెన్ పులావ్ లింక్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇన్ని రోజులు మీకు నేను దేవుడివి పెట్టి ఇప్పుడు ఏంటబ్బా చికెన్ పెడుతుంది అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో చేశాం కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే ఇంకా తినే కొద్దీ మెతుకు ఇంకా తినాలనిపించేలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చివరి మెతుకు కూడా వదలకుండా తింటారు, అంత టేస్ట్గా ఉంది ఈ చికెన్ పులావ్. దాంట్లో కర్రీ కూడా చేసాము. కర్రీ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. అసలు ఆ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. మీరు ట్రై చేయండి. ఈ లింక్ అయితే నేను షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ ఎలా పడితే అలా ఉంటే టేస్ట్ రావండి. దానికి పర్ఫెక్ట్గా దానికి పడాల్సినవి కరెక్ట్గా పడితే ఆ టేస్ట్ అనేది అలా వచ్చేస్తుంది. టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా ఉండాలి, అప్పుడే అది అద్భుతంగా ఉంటుంది. అట్లాగే వచ్చిందండి ఈరోజు మాకు. ఈ 15 కిలోలు చేస్తున్నారు, ఇంత అండి పెట్టారేంటి అని అడిగారు ఇంట్లో. చెప్పాము ఇట్లా పాప బర్త్డే అయితే వాళ్ళకి కావాలన్నారు, అందుకని చేసిస్తున్నామని చెప్పి. చాలా అద్భుతంగా కుదిరిందండి, అసలు అద్భుతం. అసలు ఎట్లా అంటే మెతుకు అలా సాఫ్ట్గా, చికెన్ పీస్ కూడా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతూ ఉంది. మీరు ట్రై చేయండి. మీలో కూడా